కామెంట్లు, మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మరి అంత మాత్రమే కాక యేసు ప్రభు వారి నామాన్ని, సృష్టికర్త నామాన్ని గణపరచాలి. ఒకప్పుడు తెలియదు, అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న రోజుల్లో నిజదేవుడు, నిజరక్షకుడు గురించి గుర్తుపట్టలేదు, గుర్తు వెరగలేదు. ఇప్పటికీ కొద్దిమంది వయసులో పెద్దవాళ్ళుగా ఉన్నవారు, మరి చాలా జ్ఞానవంతులుగా కనిపిస్తున్నవారు, వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి ఇంత జ్ఞానం కలిగిన మాటలు చెబుతున్నారు, తీరా చూస్తే మోక్షానికి వెళ్ళే మార్గము లేదు, మీరు చెబుతున్న మాటల్లో, మీరు ఇస్తున్న సందేశాలలో మరి మోక్షానికి మార్గము లేదు కదా, మరి వీరికి ఎందుకు వీరు ఇలాగా చెప్పడానికి కారణం ఏమిటి? మీరు ఎరగనే చెబుతున్నారా, తెలిసి చెబుతున్నారా అంటే వారు తెలియకనే, ఎరగకనే చెబుతున్నారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. ఎవరు వీళ్ళు? కారణం ఏమిటి? చిన్నజీరి స్వామి తర్వాత ఇంకా మనకు ముందున్న భక్తి సాధనలో, భక్తి అనే ఆ సాధనలో చాలామంది మోక్షానికి వెళ్ళే మార్గంలో నడవట్లేదు అని చెప్పాలి. సరే, వీరిని పక్కన ఉంచితే ఇంతవరకు చాలామంది అంటారు, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు కూడా నిజదేవుణ్ణి, నిజరక్షకుణ్ణి గుర్తెరిగి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా ఈరోజు వారికి కలిగిన ఆ పరిస్థితులు బట్టి, వారు ఉన్న ఆ యొక్క సందర్భాలలో, ఆ శోధనల బట్టి కొద్ది గొప్ప వాటికి ఓర్చుకోలేక తిరిగి మరలా లోక సంబంధులతో సాంగత్యము, సావాసం చేస్తూ మరలా తర్వాత లోక సంబంధులతో ఏకీభవిగా అదే బ్రతుకు మరలా బ్రతకటము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు దొరుకుతుంది. మనుషుని యొక్క మనుగడ గురించి, మానవుని యొక్క జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే సాక్ష్యం ఇచ్చింది. మరి తర్వాత అష్టాదశ 18 పురాణాలు, ఇంకా వాటి తాత్పర్యము మరి సంపూర్ణంగా అయితే అవి చేయబడలేదు, కానీ ఇంకా వాటి యొక్క నమూనాలు చేయాలి, చాలా ఉన్నవి. అయితే ఒక సూక్తి ఏంటంటే, అష్టాదశ అనగా 18 పురాణాలు కలిగిన సారాంశం మన భక్తి విషయము అని చెప్తారు. సరే, తర్వాత ఇక ఈ కలుగుతున్న సమస్యలు బట్టి, వస్తున్న పరిస్థితులు బట్టి సృష్టికర్తని తెలుసుకొని సృష్టికర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది, కొద్దిమంది కనిపిస్తూ ఉన్నారు. వీరు ఎలాంటి వారు అంటే, రాతి నేలన పడిన చెట్టు వలె. రాతి నేలన చెట్టు ఏం చేస్తుంది? రాతి నేలలో పడిన ఆ చెట్టు అప్పుడే పెరుగుతుంది. తర్వాత తన ఏరు లోపలికి పోని కారణాన్ని బట్టి, ఏమండి, ఆ ఏరు లోపలికి భూమిలోకి వెళ్ళలేదు కనుక క్రమక్రమంగా వాడిపోతూ ఉంది. అలాగనే నేటి క్రైస్తవ జీవితంలో చాలామంది రాతి నేలన పడిన మొక్క వలె, చెట్టు వలె ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, కొద్దిమంది అంటారు, అరే నువ్వు పోయే పత్తి చేసుకో, పొలం కావాలిరా, నువ్వు వెళ్ళి పత్తి చేసుకో, పొలం కావాలి, పొలం అన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతావు?
నీకేదన్నా పరిస్థితి వస్తే పొలం వస్తుంది. నీకేమన్నా ఆ ఎదురుపడినప్పుడు బలగంగా అవ్వాలన్నా మరి పొలముతో ఏకీభవిస్తే, పొలముతో కలిసి ఉంటే నీకు ఏ పరిస్థితి వచ్చినా పొలం వస్తుంది. పొలం వచ్చి ఏం చేస్తుంది? నీకు ఆపదలో సహాయపడతారు అని ఒక సూక్తి చెప్తూ ఉంటారు. నిజమేనంటారా? వాస్తవేనా? ఈరోజు పొలాన్ని నమ్ముకొని, పొల వర్గాన్ని నమ్ముకొని, మరి కొంచెం లోకరీతిగా ఏదన్నా జరగరాంది అన్స్పిట్గా జరిగితే కన్నీళ్ళే అన్నపానములుగా తాగుతూ ఉన్న ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? పొలము ఆదుకుంటుందా? పొలము అన్నం పెడుతుందా? పొలము సహాయపడుతుందా అని చూస్తే పొలము సహాయపడదు. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఏమండి, రాజకీయంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. సరే, ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తారా అంటే నెరవేర్చడం కష్టం అని చెప్తారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబోరు. కానీ ఒక రాజకీయ నాయకుడు చనిపోతే అక్కడ ప్రజలు ఆ రాజకీయ వ్యక్తి కొద్ది గొప్ప ఒక మంచి వ్యక్తి అయ్యి తనకు తెలిసిన పరిధిలో సహాయపడినవాడైతే, తనకు తెలిసిన పరిధిలో పేదలను ఆదుకొని, లేక ఒక కార్యం కొద్ది గొప్ప చేసి ఉన్నట్లయితే, కొంచెము మంచి పేరు కలిగిన వ్యక్తి అయితే, ఆ రాజకీయ ఒకవేళ చనిపోతే ఆయన దగ్గరికి ఆయన చూపిన ఆ ప్రేమను బట్టి కొద్ది గొప్ప మంది వెళతారు. అలా కాకుండా ఏమండి, మనుషుని యొక్క స్వభావాన్ని ఎదురు ఉంచడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. మనిషి జీవితము, మనిషి ఎంతవరకు ఒక వ్యక్తిని కనపరుస్తాడు అనే దాన్ని మీకు నేను చూపించాలి